నేను స్త్రీలకు ఒక మాట చెబుతా. ఎక్కడికైనా వెళ్ళావు, ఒక ఆఫీస్కి వెళ్ళావు, లేదా ఒక పెళ్ళికి వెళ్ళావు, ఓ ఫంక్షన్కి వెళ్ళావు, ఎక్కడికో బంధువుల దగ్గరికి వెళ్ళావు, ఎవడో బుద్ధి లేనిటువంటి వాడు, పనికి మాలినటువంటి వాడు మీ వైపు ఒక రకమైన చూపు చూస్తూ దురుద్దేశంతో చూస్తున్నాడు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తున్నట్లయితే నమస్కారం అన్నయ్య అంటావు. అన్నయ్య అన్న వెంటనే సైతానుడు పంపించిన ఈ దూత కోసాలు లూజ్ అయిపోతాయి. అవునా కాదా? అలా కాకుండా గుడ్డులు తిప్పుతూ ఏంటి సురేష్ ఈ మధ్య కనిపించట్లేదు అన్నావా అనుకో, ఇంకొంచెం దగ్గర అవుతాడు. వాతావరణం నీకు అర్థమైంది, ఆ చూపు అర్థమైంది, ఆ ముసిముసి నవ్వులు అర్థమవుతాయి, ఆ పరిస్థితులు అర్థమవుతాయి. నీకు ఒక స్త్రీ యొక్క కదలికలు ఒక పురుషుడు కూడా అర్థమవుతాయి. అవునా? పశువులకు అర్థమవుతుంటే మనుషులకు అర్థం కదా. వెంటనే ఒక యోసేపు లాగా నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివైతే యోసేపు ఆశీర్వాదాన్ని ముందుగానే అడ్డుకోవడానికి పోతీఫరు భార్యను వాడాడు సాతానుడు. అర్థమవుతుందా? దానిని అక్కడే పళ్ళు రాలగొట్టినట్లు దేవునికి వ్యతిరేకంగా ఇంత ఘోరమైన పాపము నేను చెయ్యను. సమాజం వైపు చూస్తే నువ్వు నీతి కలిగి బ్రతకలేవు. విశ్వాసమునకు కర్త యుద్ధాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తే నీకు జయం వస్తుంది.